నమస్తే. కులం పోవాలని ఎప్పుడు మాట్లాడుకున్నా అది బాధితుల కోణం నుండే చూస్తాం. అణగారిన వర్గాలు మారాలి, అణగారిన వర్గాలు చదువుకోవాలి, అణగారిన వర్గాల్లో మార్పు రావాలని చెప్తూ ఉంటాం, అన్నీ మనం వివరిస్తూ ఉంటాం. కానీ నా ఉద్దేశంలో ఇది తప్పు. జ్వరం వచ్చిన వాడికి మందులు వేయాలి, కానీ ఆ జ్వరాన్ని పుట్టించే వైరస్ను అలాగే ఉంచితే ఎలా? సమాజంలో కులం పోవాలంటే మార్పు అనేది కింది నుండి పైకి కాదు, పై నుండి కిందికి జరగాలి. ఒక నదీ ప్రవాహం ఉందనుకోండి, ఈ నదీ ప్రవాహం పై నుండి కిందికి పారుతుంది. మన సంస్కృతి కూడా అంతే కదా, మన కల్చర్ కూడా అంతే కదా. ఇప్పుడు మూసీ నది చూడండి, పుట్టినప్పుడు ఆ అడవుల్లో పుట్టినప్పుడు మూసీ నది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎప్పుడైతే హైదరాబాద్కి ఎంట్రీ అవుతుందో మొత్తం అపరిశుభ్రంగా అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. ఆ కలుషితం ఓన్లీ హైదరాబాద్ కాదు, మొత్తం ఆ నదీ ప్రవాహం అయ్యేంత వరకు ఆ కలుషితం అలాగే కంటిన్యూ అవుతుంది, నల్గొండ వరకు కూడా. అంటే ఇప్పుడు మార్పు ఎక్కడ జరగాలి? హైదరాబాద్లో జరగాలి. ఎక్కడైతే కలుషితం జరుగుతుందో అక్కడ జరగాలి. కుల వివక్ష ఎవరు చేస్తున్నారు? పై వర్గాల వారు చేస్తున్నారు. కాబట్టి మార్పు ఎక్కడ జరగాలి? ఆ పై వర్గాల వారిలోనే మార్పు జరగాలి. పైన ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మారుతారో, పైన ఉన్న వాళ్ళని బట్టి కిందున్న వాళ్ళు ఆ విధంగానే ట్రై చేస్తున్నారు. కానీ పై వర్గాల వారు తమ కులం గొప్పతని, తమ గొప్ప వాళ్ళం అని చెప్పేసి భుజాలు మీద తమ కులాన్ని మోసినంత కాలం కింది కులాల వాళ్ళు కూడా మేమేం తక్కువ అంటూ తమ కులాల జెండాలను పట్టుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సో మార్పు ఎక్కడ జరగాలి? ఈ పై వర్గాల వాళ్ళు అరే మా కులం వద్దు, ఈ తోకలు వద్దని ఎప్పుడైతే తమ తోకల్ని, తమ కులాన్ని వదులుకుంటారో, తమ ఐడెంటిఫికేషన్ని వదులుకుంటారో వాళ్ళు కింది వర్గాల వరకు ఆదర్శంగా నిలుస్తారు. కానీ పై వర్గాల వాళ్ళు ఆ ఐడెంటిఫికేషన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు కొన్ని సాకులు చెప్తా ఉన్నారు. ఎందుకు తమ కులాన్ని వాళ్ళు వదిలిపెడతలేరు అనే దానికి సాకులు చెప్తా ఉన్నారు. ఆ సాకులేంటి, అందులో నిజమెంత, వాళ్ళ భ్రమలు తొలగించే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు ఇంకా తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా మీ యొక్క లైక్, మీకు సబ్స్క్రిప్షన్ నన్ను ప్రోత్సాహపరుస్తుంది. కాబట్టి ఇక విషయంలోకి వద్దాం. గత కొంతకాల క్రితం ఒక మిత్రుడు, అగ్రకుల మిత్రుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది. సతీష్, మీ పిల్లల్ని మీరు పెంచే విధానంలోనే ఈ కులాన్ని అంటగడుతున్నారయ్యా. మీరు పిల్లల్ని పెంచేటప్పుడే అంబేద్కర్ మనవాడు, ఈ అగ్రవర్ణాల వాళ్ళు మనల్ని అణిచివేస్తూ వస్తున్నారు అని కులాన్ని నూరిపోస్తా ఉన్నారు వాళ్ళకి, అందుకే ఇంకా కులం పోలేదు అని చెప్పేసి అనడం జరిగింది. ఆ యొక్క నా స్నేహితుడికి అప్పుడే సమాధానం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ సభాముఖంగా కూడా, అంటే ఈ వీడియో ముఖంగా సమాధానం చెప్పదలుచుకున్నాం. మేము మా చరిత్ర చెప్పేది ఎందుకు అంటే, మేము ద్వేషాన్ని పెంచడానికి చరిత్ర చెప్తలేము. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్రహీనులుగా మిగులుతామని చెప్తున్నాం. ఎందుకు? మా తాత ముత్తాతలు పడ్డటువంటి అవమానాలు, మా నాన్నలు కులం పేరుతో పడ్డ కష్టాలను మా పిల్లలకు తెలుసుకోకపోతే, మా పిల్లలకు తెలియజెప్పకపోతే వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం, ఈ వాతావరణం విలువ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేమేమి వాళ్ళని హింసాద్రోణిలో కోసం మా చరిత్రను చెప్పట్లేదు. మేమేం గతాన్ని చూసి ఏడవమని చెప్పట్లేదు, కానీ గతాన్ని చూసి గుణపాఠాలు నేర్చుకోమని చెప్తున్నాం. మీరు చేయాల్సింది మా పెంపకం ఎలా ఉంది అని ప్రశ్నించడం కాదు, మీ పిల్లలకి మనుషులంతా ఒక్కటే అని నేర్పిస్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సరే, ఈ పెంపకాన్ని దీనంతా పక్కన పెడదాం కాదు. సిటీలో బాగా చదువుకున్న వాళ్ళు దళితులకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు, భయపడుతున్నారు. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, ఈ వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పరిశుభ్రంగా ఉండరు, ఇంటిని రెంట్కి ఇస్తే గందరగోళం చేస్తారని వీళ్ళ వాదన. అసలు పరిశుభ్రత అనేటటువంటిది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కదా, అది ఒక వర్గానికి మొత్తం ఎట్లా ఆపాదిస్తారు? ఇప్పుడు దళితుడు, ధనవంతుడైన దళితుడు ఉన్నాడు అనుకోండి, పరిశుభ్రంగా ఉంటాడు. అదే మురికివాడలో ఉన్న బ్రాహ్మణుడు అపరిశుభ్రంగా ఉండొచ్చు, సాధ్యమైతే ఉంది కదా. దీన్ని ఒక వర్గానికి మొత్తం ఆపాదించడం అంటే ఇంకా మీ కళ్ళల్లో ఆ కులాన్ని, ఇంకా ఆ కులం అనే తెరని ఇంకా తీసివేయలేదని అర్థమవుతుంది.
అయితే ఇంకా కొంతమంది ఇంకో సీరియస్ అలిగేషన్ కూడా, సీరియస్ పాయింట్ కూడా ఇక్కడ తీస్తారు. ఏంటంటే, మేము రెంట్కి ఇస్తాం బాగానే ఉంది, కానీ ఏ చిన్న గొడవ జరిగినా లేదా రెంట్ కట్టమని ఏదైనా అడిగినా కానీ చిన్న చిన్న దాంట్లో కూడా వీళ్ళు అట్రాసిటీ కేసులు పెడతారు. ఆదాన్ని ఎందుకు భరించాలని చెప్పేసి వాళ్ళకు దూరంగా ఉంటాం, అందుకే మేము ఇంట్లో రెంట్కి ఇయ్యము అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అంతేకాదండోయ్, వాళ్ళు ఇంకేమంటారంటే, దీన్ని సాకుగా చెప్పుకొని తమను తాము కాపాడుకోవడానికి అగ్రకులాలన్నీ ఏకమవుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటారు. చూడండి, సమాజంలో 99% మంది సంతోషంగా బతకాలనుకుంటారు, కానీ కోర్టుల చుట్టూ వీడి చుట్టూ తిరగాలని ఎప్పుడు అనుకోరు. ఎవరో ఒకడు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, అంటే 100%లో 10% మాత్రమే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని రికార్డ్స్ ఉన్నాయి. ఎవడో ఒకడు దుర్వినియోగం చేస్తున్నాడని ఆ వర్గాన్ని ఇంకా అవమానించడం, ఆ వర్గాన్ని ఇంకా ఆ విధంగానే చూడడం ఎంతవరకు కరెక్టు? అసలు మీ భయం ఏంటి? మేము దాడులు చేస్తాం, మీరు కేసులు పెట్టొద్దు అనడం ఎంతవరకు న్యాయం? మీరు మనిషిని మనిషిగా చూసినప్పుడు ఈ చట్టాలు అవసరం లేదు, ఈ భయాలు కూడా అవసరం లేదు. ఇక చివరగా కొందరు అగ్రవర్ణ మేధావులు చెప్పే మాట ఏంటంటే, రిజర్వేషన్లు తీసేయండి సార్, ఈ కులం మొత్తం పోతుంది అని. అంటే వీళ్ళు చెప్పేది అంటే కులం అనేటటువంటిది రిజర్వేషన్ల వల్లనే బతుకుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకా ఆ భ్రమలో బతుకుతుంది. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, కులం అనేటటువంటిది ఒక జబ్బు, దానికి మందే రిజర్వేషన్. ఇప్పుడు జబ్బు ఉంది కాబట్టి మందు ఉందా, లేదా మందు ఉంది కాబట్టి జబ్బు ఉందా? ఇప్పుడు మందును తీసేస్తే జబ్బు తక్కువైపోతుందా? లేదు కదా. ఇక ఆ మందు ఇవ్వడం ఆపేస్తే ఆ జబ్బు పెరిగి ప్రాణం తీసే అవకాశం కూడా ఉంటుంది కదా. సరే, వీళ్ళన్నదే నిజం అనుకుందాం కాసేపు. మరి రిజర్వేషన్లు లేనటువంటి ప్రైవేటు వ్యవస్థలో కావచ్చు, ఈ రిజర్వేషన్లు లేనటువంటి సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఈ రిజర్వేషన్లు లేనటువంటి వ్యాపార రంగంలో కావచ్చు, ఇంకా కుల వ్యవస్థ ఎందుకుంది? వీళ్ళు అంటున్న ప్రకారం రిజర్వేషన్లు తీసేస్తే కులం పోతుంది అనుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కుల వ్యవస్థ ఉండొద్దు, అంటే కులం ఇంకా సస్టైన్ అవ్వద్దు, వ్యాపారాల్లో కులం ఇంకా సస్టైన్ అవ్వద్దు, ప్రైవేటు సంస్థల్లో కూడా ఈ కులం అనేది సస్టైన్ అవ్వద్దు కదా. కానీ ఇంకా ఎందుకు అవుతుంది అంటే, కులం అనేది రిజర్వేషన్లో లేదు, మీ మైండ్ సెట్లో ఉంది. మరి ఇది ఎలా మారాలి? ఇది మారదా అంటే మారుతుంది. అంబేద్కర్ గారు చెప్తున్నది ఏంటంటే, క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే కులం అనేది పని విభజన కాదు, పని వాళ్ళ విభజన అంటాడు అంబేద్కర్ గారు. అంటే ఈ విభజన పోవాలంటే, ఈ కుల విభజన పోవాలంటే అగ్రవర్ణ ఇండ్లలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావాలి. మామూలు మార్పులు కాదు, విప్లవాత్మకమైన మార్పులు రావాలి. అంటే ముఖ్యంగా కులాంతర వివాహాలు జరగాలి. కులాంతర వివాహాలు ఎప్పుడైతే జరుగుతాయో ఈ కుల వ్యవస్థ పోవడానికి కాస్తో కూస్తో ఛాన్స్ ఉందని చెప్పాలి. అంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు కులం చూడకుండా పెళ్లి చేయగలిగితే మార్పు మొదలైనట్టే. అంతేకాదు, మా వంశం గొప్పది అనేటటువంటి అహంకారాన్ని పక్కన పెట్టి మనిషిని చూసి, మనిషిలో గుణాన్ని చూసి ఒక దళితున్నో ఒక బహుజనున్నో తమ కోడలిగానో లేకపోతే అల్లుడిగానో స్వీకరించగలిగే మనసు కలిగినప్పుడు, అంటే ఆర్థిక స్థితిగతులు చూసుకొని మేమేమి ఆ పేదవాడైనటువంటి దళితునికి అగ్రకులంలో ఉన్నటువంటి ఓ ధనవంతుడికి ఇచ్చి పెళ్లి చేయమంటలేదు. సాధ్యాలను పరిశీలించి ఆర్థికంగా స్థిమితమైనటువంటి ఉన్న వాళ్ళు, ఒకే వేలో ఉన్న వాళ్లకు ఆ పెళ్లి సంబంధాలు అంటే కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఈ కులం పోవడానికి ఒక ముందడుగు పడినట్లుగా అవుతుంది. ఆ రోజు నిజంగా కులం ఓడిపోతుంది, మనిషి గెలుస్తాడు. అలా మనిషిని గెలిపించడానికి ఈ అగ్రవర్ణాల వాళ్ళు, పై వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ మార్పు రావాలి. ఈ సాకులు చెప్పడం ఇవన్నీ వదిలేసి మేము మనుషులం అనే మనస్తత్వాన్ని తీసుకోవాలి. తమ పిల్లలకి కులాన్ని దూరం చేసి ఆ కులం ప్లేస్లో మానవత్వాన్ని నేర్పించాలి. అప్పుడే
ఈ కుల వ్యవస్థ భారతదేశంలో పోయి అభివృద్ధి పదంలో నడవడానికి ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆలోచిస్తారని కోరుకుంటూ మరో ఎపిసోడ్లో, ఇది ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2లో మరిన్ని విషయాలు చర్చించుకుందామని విన్నవించుకుంటూ ఈ వీడియో కిందే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.